ఒక చిన్న పాప తన అద్భుతమైన శక్తులతో ఖాళీ కుండని కూడా కొన్ని క్షణాలలో బియ్యంతో నింపేసింది. ఇది మ్యాజిక్కా లేదా దేవుళ్ళ శక్తా? పిల్లలు ఇష్టమైతే లైక్ చేయండి. అది చాలు అనుకోకుండా తన శక్తులతో ఇంట్లో ఉన్న చిన్న తోటలో విలువైన చిలగడ దుంప పంట కూడా పండించింది. అలాగే బలహీనమైన పెద్ద అక్కకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది. ఇదంతా తనకి చాలా సులభం. కానీ ఒక షాకింగ్ క్వశ్చన్, ఈ చిన్న పాప నిజంగా ఎవరు, మనిషా లేదా దేవత? నిజానికి ఈ పాప పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ తనని రోడ్ మీద వదిలేసింది. కానీ ఒక రోజు ఒక పెద్దాయన ఆ పాపని తన ఇంటికి తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ ఆ కుటుంబం చాలా పెద్దది. ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. ఆ కారణంగా ఆయన పాపని అక్కడే వదిలేసి వెళ్తున్న సమయంలో ఆ పాప అకస్మాత్తుగా ఏడవడం స్టార్ట్ చేసింది. అది చూసి పెద్దాయన మనసు కరిగిపోయింది. ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే తన భార్య పాపని చూసి షాక్ అయింది. కానీ వాళ్లకు తెలియదు ఆ చిన్నారి వల్ల వాళ్ళ జీవితం మొత్తం మారిపోతుందని. వాళ్ళ పెద్ద కూతురు వచ్చి పాప చెయ్యి పట్టుకోగానే రేపటి నుండి నేను వర్క్ కి వెళ్తా అని అంటుంది. కానీ వెళ్ళడానికి పైసలు లేవు, బియ్యం లేవు అని బాధపడుతుంది. ఆ మాట చిన్నారి వినగానే అసలైన ట్విస్ట్ జరిగింది. పాప తన శక్తి వాడి ఇంట్లో ఉన్న కుండని బియ్యంతో నింపేసింది. పెద్దక్క వెళ్లి అవి నిజమేనా అని ముట్టుకోగానే షాక్ అయింది. కానీ సంతోషం పెరిగే కన్నా ముందే వాళ్ళ ఇంటి డోర్ ని సైనికులు పలగొట్టుకుని లోపలికి వస్తారు. వచ్చి ట్యాక్స్ అడగడం స్టార్ట్ చేస్తూ పెద్ద ఆయనని మొకాళ్ళ మీద కూర్చోమంటారు. కానీ పాప పెద్ద ఆయన విలువ పోవద్దని అలా కూర్చోకుండా చేస్తుంది. అసలు ఏం జరుగుతుందో పెద్ద ఆయనకి అసలు ఏం అర్థం కాదు. ఇంకా సైనికులకి కోపం వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొడతారు. ఒక సైనికుడు బియ్యం కుండని చూసి పగలగొట్టాలని లేపుతాడు. కానీ ఎంత ప్రయత్నించినా రాదు. ఎందుకంటే దాని బరువు కొన్ని వేల టన్స్ చేసేసింది ఆ పాప. అలాగే కన్నను బంగారంగా మార్చేస్తుంది. దానితో ఒక్క నిమిషంలో సైనికుడు పాదాలు భూమికి అతుక్కుపోతాయి. సైనికులతో సహా అందరూ ఈ విచిత్రాన్ని చూసి భయపడి వెనక్కి తిరిగారు. అలాగే అందరూ అర్థం చేసుకున్నారు ఈ చిన్న పాప శక్తివంతమైన దేవత అని. అది చూసి భయంతో బలహీనమైన భార్య అక్కడే స్పృహ కోల్పోయింది. వెంటనే పెద్దాయన డాక్టర్ ని పిలవడానికి వెళ్తుంటే కూతురు హాస్పిటల్ కి ఖర్చు పెట్టే డబ్బులు లేవు అని అంటుంది. దానితో పాప మళ్లీ తన శక్తులని చూపించింది. చిలగల దుంప గుణం మరియు క్వాలిటీని పెంచింది. మరుసటి రోజు తవ్వి చూస్తే పెద్దాయన షాక్ అయ్యాడు. అన్ని దుంపలు పర్ఫెక్ట్ గా పండి టేస్ట్ కూడా అద్భుతం. తర్వాత పెద్దక్క పాపని తీసుకొని దుంపలు అమ్మడానికి మార్కెట్ కి వెళ్తుంది. తన ముందున్న షాప్ ఆమె వాళ్ళని పరేషాన్ చేస్తుంది. ఆ చిన్నారి అది చూసి శక్తిని వాడి మూర్ఖమైన చిన్నక్క మైండ్ ని కంట్రోల్ చేసి అక్కడికి రప్పిస్తుంది. ఒక్కసారిగా అక్క పూర్తిగా మారింది. ఆమె మాట్లాడిన మాటల్లో ఎంత పవర్ ఉందంటే దగ్గరలో ఉన్న వాళ్ళ చెవులలోంచి రక్తం వస్తుంది. తర్వాత ఆ అక్క తెలివి మరియు బుద్ధితో ఖరాబైన దుంపలు ఏమన్నా ఉంటే అది తీసుకుని 5 ఫ్రీగా ఇస్తాము అని చెప్పగానే జనం గూడుతారు. ఆ ఒక్క గంటలో మొత్తం 80 యాన్ విలువైన చిలగల దుంపలు అమ్మేసింది. ఇంకా చాలా మెజారిటీలో మిగిలిపోయాయి కూడా. కానీ ఇంటికి తిరిగి వెళ్లే టైంలో దారిలో హఠాత్తుగా ఒక రవి అనే చాలా డబ్బున్న యువకుడు అక్క దగ్గరికి వచ్చి ఆమెని డిస్టర్బ్ చేస్తాడు. కానీ ఈసారి ట్విస్ట్ వేరే లెవెల్లో ఉంది. చిన్న అక్కకి కోపం వచ్చి అబ్బాయి చెయ్యిని కొరుకుతుంది. ఇంకా అతను చిన్న అక్కని పట్టుకొని డిస్టర్బ్ చేస్తాడు. పెద్దక్క వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కుర్రాడు ఆమెని నెట్టేస్తాడు. అమ్మాయి ఇంకా లాఠీ తీసుకుని కొడుతుంది. కానీ ఒక ముసలోడు అమ్మాయి చేతిలో ఉన్న లాఠీ కింద పడేస్తాడు. పాపకి అది చూసి కోపం వచ్చి ఇంకా పెద్దక్కని మార్షల్ ఆర్ట్స్ చేస్తుంది. ఇప్పుడు అసలైన ఫైట్ స్టార్ట్. అక్క ఆ ముసలోడికి ఇంకా కుర్రాడికి మంచి గుణపాఠం చెప్తుంది. కానీ ఒక డౌట్ మిగిలిపోయింది. ఆ పాప ఏమైనా దేవత? ఒకవేళ కాకపోతే ఏంటి? తెలిస్తే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.